నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలు. అలాగే మరి లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనం దేవుని సన్నిధిలో మరలా మనం అందరం కలుసుకొని ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. అందరూ ఇక్కడే ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమెన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం దేవుని సన్నిధిలో. లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మరి చదవగలిగిన వారందరూ కూడా మరి బైబిల్ తీసి లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నందున చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యకి ఒక 70 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు. ఈ 70 మందిని ఇద్దరిద్దరుగా విడగొట్టి ఏం చేశాడంటే సువార్త పని కోసం పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి దేవుని పని చేసి యేసయ్య దగ్గరకు వచ్చి నీ నామం పేరట మాకు దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషంతో చెప్పారు. ఏమని చెప్పారు? సంతోషం కలిగి చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని కాక సంతోషింపక పరలోకంలో పేరు రాయబడి ఉన్నదని. దేనికి సంతోషించాలంట మనము? పరలోకములో. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చెప్పండి, ఏం చూసుకోవాలి? పరలోకంలో ఒక జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేవా అనేది మనం ఏం చేయాలంట? చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేని విషయంలో దేవుడు సంతోషించొద్దని అంటూ ఉన్నాడంటే, దెయ్యాలు మనకు లోబడినందుకో, లేదంటే దేవుని నామం పేరట ఏదన్నా అద్భుతాలు జరిగినందుకో, లేదంటే ఎవరికన్నా ప్రార్థన చేస్తే స్వస్థత కలిగినందుకో, ఇంకా ఏవి మనము దేవుని నామం పేరట చేసినా అవి జరిగినా వాటి నుంచి వచ్చే సంతోషం ఉంది చూసారా, అలాగ మీరు సంతోషించమాకండి. అది తాత్కాలికమైన సంతోషం. మీ పేరులు జీవగ్రంథంలో రాయబడినందుకు మీరు సంతోషించండి అని అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ 70 మంది శిష్యులు కూడా వాళ్ళు వెళ్ళి చేసింది ఏందయ్యా అంటే, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచారు, దయ్యాలు పట్టిన వారిని బాగు చేశారు, ఇంకా దేవుని నామం పేరట చాలా కార్యాలు వాళ్ళు చేశారు. అది చేసి వచ్చిన సంతోషంలో వారుంటే వారితో వేసే అంటాడు, మీరు సంతోషపడమాకండి అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిగా చేసి వచ్చిన తృప్తి వాళ్ళకు ఉంది, చక్కగా చేసి వచ్చామనే తృప్తి వాళ్ళకు ఉంది. కానీ వారు అలాగా సంతోషిస్తూ ఉండగానే దేవుడు ఏం చేశాడంటే ఆ సంతోషం అంతటను కూడా ఏం చేశాడంట? ఆటంకపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఇక్కడ యేసయ్య నామం పేరట జరిగే కార్యాలు ద్వారా మనకు వచ్చే సంతోషం ఉంది చూసారా, ఆ సంతోషాన్ని బట్టి మనం అసలు ఆనందించకూడదంట. దాన్ని బట్టి మనం గంతులు వేయకూడదంట. మరి దేన్ని బట్టి? మన పేరులు జీవగ్రంథంలో రాయబడినందుకు మనం ఏం చేయాలంట? సంతోషించేవారిగా ఉండాలంట. చెప్పండి, దేనికి మనం సంతోషించాలి? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేన్ని బట్టి మనకు సంతోషం ఉండాలి అంటే, పరలోకంలో మన పేర్లు ఉన్నాయో లేవో ఉంటే దేవుని స్తోత్రం, లేకపోతే రాసేదాకా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన
చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో చాలా మన సంతోషపరుస్తాయిలే కానీ ఆ సంతోషాలన్నీ కూడా వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదులే కానీ దేవుని జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయా? మీకేం కావాలి? దేవుని యొక్క జీవగ్రంథంలో ఆ మన పేర్లు కావాలా? లేదంటే ఈ లోకంలో ఉన్న అల్పకాలమైన సంతోషం మనకు కావాలా అని మనం ఆలోచన చేస్తే, నన్ను అడిగితే నేనేమని చెప్తానంటే, నాకు జీవగ్రంథంలో ఆ జీవగ్రంథంలో నా పేరు ఉండాలని నేను అడుగుతాను. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని పిలిచి అడిగారనుకో, లేదు యేసయ్య ప్రత్యక్షమై మిమ్మల్ని అడిగాడనుకో, మీరేం చెప్తారు? యేసయ్య ప్రత్యక్షమయ్యాడండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయాలా? లేదంటే ఈ లోకంలో ఉంటున్నారు కదా, మీకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ ఆశలు ఆ కోరికలు తీర్చబడాలా, వాటి నుంచి వచ్చే సంతోషం కావాలా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు. జీవగ్రంథంలో అంటే తలకాయ ఊపితే నానే అర్థం, నేను తలకాయ ఊపుతున్నాను మీరు అర్థం చేసుకోండి అంటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి. ఆ పేర్లు ఉండటానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఆ జీవగ్రంథంలో ఎప్పుడు మన పేర్లు ఉంటాయని నేను చెప్తాను. అయితే మనం తాత్కాలికమైన వచ్చే సంతోషాన్ని బట్టి మనం ఆనందించగా దేవుని సన్నిధిలో దేవుని జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నందుకు మనం సంతోషించే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 28వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనం. జీవగ్రంథములో నుండి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జీవగ్రంథంలో ఏమవుతుందంట? మన పేరు తుడి చేయడానికి అవకాశం ఉంటుందంట. చెప్పండి ఏముంటుంది? వాళ్ళ పేర్లు అక్కడ ఏమని చెప్తున్నాడు? అది మంచి చదువు గ్రేసి. ఏమన్నాడు? తుడిచిపెట్టుము. ఏమన్నాడు? తుడిచేయమంటే తుడిచేయడానికి కూడా అవకాశం ఉంటుందా? ఉన్న పేరుని తుడిచేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మోషే అన్నాడు కదా, నువ్వు గనక ఇశ్రాయేలు ప్రజలని ఇక్కడ మధ్యలో తీసుకొచ్చి వదిలిపెట్టేటట్లయితే, వీళ్ళని ఇక్కడ చెయ్యి విడిచిపెట్టేటట్లయితే మొట్టమొదటిగా నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయమని అడిగాడుగా. దేవుని స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండం 32 అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది ఆ మాట. తర్వాత చదువుదాం, మీరు ఆలకించండి ఈ మాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి మనం అందరం కూడా ఏ గ్రంథంలో రాయబడ్డామంటే జీవగ్రంథంలో రాయబడ్డాం. అయితే మన పేర్లు తుడిచేయడానికి కూడా అవకాశం ఉంటుందంట. ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే, మనము జయించవలసిన విషయాలన్నిటిలో జయించకపోతే ఖచ్చితంగా ఉంది కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. అక్కడ ఉంది, జయించిన వాడే వదిలే. తర్వాత 3:5 చదువు, 5వ వచనం. జయించిన వాడు అలాగన తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవగ్రంథములో నుండి. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. జయించిన వాళ్ళ యొక్క పేర్లు ఏం చేయబడవంట? అలాగ ఏం కావంట? ఏం చేస్తారంట? మీరు జయించిన వాడు, అక్కడ అవసరమైన మాట తీసుకుందాం. జయించిన వారి యొక్క పేర్లు ఏం చేయబడవంట?
తుడిచి వెయ్యబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. జయించిన వారి యొక్క పేర్లు ఏం చేయబడవంట? తుడిచి వెయ్యబడవు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ఎలాగుండాలంటే దేవుని సన్నిధిలో జయించే వారిగా మనం ఉండాలి. ఈ జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలంటే, ఈ జీవగ్రంథంలో మన పేర్లు అలాగ ముద్రించబడాలంటే, రేపు మన పరలోకం వెళ్ళిన తర్వాత ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ పరలోకంలో సంచారం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవునితో నిత్యము స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఆ నీతిమంతుల పట్టీలో మనం అందరం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే జయించేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వేటిని జయించాలి మనం? వేటిని జయించాలండి? మనం శరీరాశను మనం జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీరాశను జయించాలి అని అనండి. ఏమి జయించాలి? అక్కడ ఉంది కదా, ఏమనుంది? గలతీయులకు రాసిన పత్రికల్లో ఉంది కదా, 5వ అధ్యాయంలో ఉంది. ఆ మాట చదవండి. మనం ఏమి జయించాలి? అక్కడ రాయబడి ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, దాంట్లో కొన్ని విషయాలు మాత్రమే మనం ఈ పూట కాసేపు దేవుని సన్నిధిలో ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. జారత్వము, ఇదిగో అపవిత్రతను గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేన్ని మనం జయించాలి అని అంటే అపవిత్రతను మనం ఏం చేయాలంట? జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన పేర్లు జీవగ్రంథంలో అలాగ ముద్రించబడి ఉండాలి అని అంటే, రాయబడి అలాగే ఉండాలంటే, నీతిమంతుల పట్టీలో మన పేర్లు ఉండాలి అని అంటే, తుడిచివేయబడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే అపవిత్రత, ఒకటి జారత్వము. దాంట్లో కొన్ని విషయాలను మాత్రమే మనం మాట్లాడుకుందామని చెప్తున్నా కదా. జారత్వము, తర్వాత అపవిత్రత, అదే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? జారత్వాన్ని మనము జయించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి జయించకపోతే ఈ జీవగ్రంథంలో మన పేరు ఉండటం చాలా కష్టమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాటిని జయించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. తర్వాత అపవిత్రత అంటే లోకంలో ఏముందండి? మొత్తం కూడా అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అపవిత్రతను మనం ఏం చేయాలంట? జయించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవిత్రత మనకు అంటకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడటమే దాన్ని జయించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవిత్రతను మనం జయించాలి. ఎలాగ అపవిత్రపరచబడతామంటే ఒక పాపం చేసేవాడితోటి ఏకీభవించినా కూడా మనం ఏం చేయబడతామంట? అపవిత్రపరచబడతాము. అంటే అతను చేసే పాపంలో మనం కూడా ఏమవుతామంట? పాలిభాగస్తులు అవుతామంట. సిగరెట్ నేను కాలవట్లేదు కానీ సిగరెట్ కాల్చేవాడికి సిగరెట్ కొనిపెట్టినావు అనుకో, అప్పుడు నువ్వు ఏమవుతున్నావు? అతనితో పాటు నువ్వు కూడా ఏమవుతున్నావు? పాలిభాగస్తుడివి అవుతూ ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నాకు తెలిసిన విశ్వాసి, నేను చెప్పలే కానీ నాకు తెలిసిన విశ్వాసి, ఆమె ఏం చేసిందంటే ఒక చిల్లర కొట్టు పెట్టింది. చిల్లర కొట్టు పెట్టి ఏం చేసిందంటే ఇక సిగరెట్లు అమ్మటం మొదలుపెట్టింది. అవి అమ్మకూడదు కదమ్మా అని అంటే, అది లేకపోతే అసలు బేరమే లేదని అన్నది. అది లేకపోతే అసలు బేరమే లేదంట. శమలాలు అమ్మకూడదు కదమ్మా, ఎందుకు అలాగ అమ్ముతున్నావు అంటే, అయ్యో అది అసలు అవి లేకపోతే బేరమే లేదు. సిగరెట్లు, శమలాలు, మందు, ఇలాగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే కొట్టిపెట్టుకొని ఇవన్నీ అమ్ముతున్నారు.
ఇవన్నీ అమ్మి 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 ఆమె ఏం చేసిందో చెప్పిన, ఇప్పుడు అసలు ఆ కొట్టే లేకుండా పోయింది. బేరమే లేదన్నదిగా అసలు కొట్టే తీసేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. బేరమే లేదన్నాం, కొట్టే తీసేసింది. ఏం చేస్తావు మరి? నువ్వేమో బేరం అయ్యుంటేనే ఉంటుంది అనుకుంటున్నావు, కానీ నేను అంటున్నాను దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉంటే అన్నీ బేరం వస్తుంది. ఏ బేరమైనా వచ్చింది, ఎత్తుక్కుంటూ వస్తారు నీ దగ్గరికి. అపవిత్రతలో ఏమైందంటే ఏమో కూడా వాళ్ళు చేసే అపవిత్రమైన కార్యక్రమాల్లో ఏమో కూడా ఏమైందయ్యా అంటే పాలిభాగస్తురాలుగా మారిపోయింది. అందుకనే నేను చెప్తున్నా కదా, ఆ పేరు ఊరు నేను చెప్పలే, కానీ ఆశీర్వాదం ఇప్పుడు వాళ్ళకి చాలా కరువుగా ఉంది. ఒకప్పుడు బ్రతికిన దానికంటే ఇప్పుడు బ్రతకటమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు దేవుడికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా బ్రతికారు, అప్పుడు సమృద్ధిగా ఉంది. కానీ ఇప్పుడు ఏమైనాయో చెప్పనా? అప్పులు ఎక్కువైనాయి. ఏమైనాయి? అప్పులు ఎక్కువైనాయి. కారణం ఏంటి అని అంటే అపవిత్రతలో ఏమయ్యారంటే వీళ్ళు పాలిభాగస్తులయ్యారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అందుకని మన కళలో కూడా ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. కళలో కూడా పాపం చేస్తే ఏమవుతుందంట? అపవిత్రత అంటిద్దంట. అందుకని యేసన్న గారు అంటాడు, కళలో కూడా ఒక చోట ఆయన అంటాడు, కళలో ఒక పాట కూడా రాశాడు అనుకుంటా, పాటో ఏదో వాక్యమో, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదో సందర్భంలో కళలో కూడా మనం ఏం చేయకూడదంట? పాపం అనేది చేయకూడదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఏదో పాట పాడాడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ప్రారంభ దినాల్లో దేవుడిని నమ్ముకున్నప్పుడు ఏం జరిగేదంటే నేను చిరంజీవి అంటే నాకు బాగా ఇష్టం కదా, చిరంజీవి పాటలు అన్నా కానీ నాకు బాగా ఇష్టం. అయితే నేను నిద్రపోతున్నప్పుడు చిరంజీవి పాటలు ఆ పాటలను కళలో నేనేం చేస్తున్నానంటే వాటిని అనుభవిస్తూ ఉన్నాను. కళలో పాడుతున్నాను నేను. ఎప్పుడైనా మరి మీకు కళ వచ్చిందో రాలేదో నాకు తెలియదులే, కానీ ఎప్పుడైనా ఒక కళ వచ్చిందంటే ఒకవేళ అది సాతాను సంబంధమైన కళ అయితే అది పొద్దున్నే కూడా మనం శోధిస్తూనే ఉంటుంది. శోధించడం అంటే పొదుగులది మన దాంట్లో ఏమంటారంటే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. లేదంటే మన హృదయంలో ఆ పాట ఏం చేస్తామంటే పాడుతూ ఉంటాం అనమాట. నేను కూడా అప్పుడు ఏంటంటే నాకు చిరంజీవి పాటలన్నా నాకు చాలా పిచ్చి. దేవుడిని నమ్ముకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టాగా, అవన్నీ విడిచిపెట్టాగా, ఆ పాటలనే తీసుకొచ్చి కల్లో సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వాటినే వినిపిస్తూ ఉన్నాడు. ఇక తెల్లారిపోతున్న హృదయంలో ఏమొస్తుందంటే ఆ పాటే వస్తుంది, ఆ సినిమా పాటలే వస్తాయి. నేను ఏవైతే వింటున్నాను అయ్యే వస్తున్నాయి. హృదయం దేని చేత అయితే నిండిద్దో అదే మాట్లాడిద్దని దేవుని వాక్యం ఉంది కదా. నా హృదయం కల్లో దాని చేత ఏం చేశాడంటే సాతానుగాడు నింపాడు అనమాట. తెల్లారిపోతున్న ఆ పాటే పాడుతున్నాను. ఎందుకు అంటే ప్రియమైన దేవుని పిల్లడారు, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతానుగాడు ఎన్ని విధాలుగా మనని అపవిత్రపరిచిద్దో చెప్పనా? ఇన్ని విధాలుగా అపవిత్రపరిచిద్దు మనని. కళల ద్వారా నిన్ను అపవిత్రపరచవచ్చు, వ్యాపారాల ద్వారా నిన్ను అపవిత్రపరచవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను మండపాలు కట్టేటప్పుడు మండపాలు ఎందుకు మానేశాను అనుకున్నారండి మీరు? మండపాలు కడితే ఏం చేయాలి? మండపాలు కడితే ఏం చేయాలి? పూలు ఒకటే అడుగుతారా? నేను చెప్పకూడదు, అందుకని మీరు చేత చెప్పిద్దామని నేను చూస్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి అవి పెట్టకపోతే ఆ వ్యాపారం నడవదు, ఆ వ్యాపారం ముందుకి సాగదు. అందుకని దాన్ని ఏం చేశాను? నేను మానేశాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఒకప్పుడు ఇలా చేసి ఇప్పుడు ఇలా చేస్తానంటే కుదరదు, ఒప్పుకోరు. ఉంటే అన్నీ ఉండాలి, లేకపోతే అసలు పూర్తిగా మానేయమని మాట్లాడతారు. కొన్ని వ్యాపారాలు మన ఏం చేస్తాయి అంటే అపవిత్రపరుస్తాయి. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కొట్టు పెట్టారు. ఆ కొట్టుకాడు వాళ్ళు సిమ్మలాలు కానీ సిగరెట్లు కానీ ఏం అమ్మరు, తినేవి మొత్తం అమ్ముతారు. కురుకురు ప్యాకెట్లు అమ్ముతారు, ఉప్మా రవ్వ అమ్ముతారు, కందిపప్పు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు, కారం అమ్ముతారు, నూనె అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. ఏమైంది? వాళ్ళ కొట్టు సాగుతూనే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. కొన్ని ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన మావాడు కూడా ఏమన్నాడంటే సియోన్ హెయిర్ స్టైల్ అని మారుతాను అన్నాడు.
మారవద్దు, అది దేవుడి పేరు, మరి వాళ్ళు చూస్తే దాన్ని చూస్తే ఆ పేరు చూస్తే వస్తారో రారో నా షాప్. ఇప్పుడు ఫస్ట్ ఉన్న షాప్ ఏమో పొద్దున్నే 7ంటికి పోయి సాయంత్రం 7ంటికి వచ్చేవాడు, పొద్దుగులు పని లేదని చెప్పేవాడు. ఇప్పుడు ఆ పని లేదని చెప్పట్లా, 9ంటికి వస్తుండు, వర్షం పడినా 9ంటికి వస్తుండు, పని ఉన్నట్టేగా. వినలేదు నేను అసలు ఆ మాట. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. చెప్పినా చెప్పకపోయినా ఇది మర్మంగా ఉన్న పని వస్తుంది, దేవుడు దీవెన ఉంది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడి కోసం మనం నిలబడ్డప్పుడు దేవుడు మనకెందుకు విజయాన్ని ఇవ్వడు? ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఒకడు నాకు తెలిసినట్టు మండపాలు కట్టేవాడే ఉన్నాడు. వాడు ఏం చేసిండంటే అంతకుముందే ఏసై బొమ్మ పెట్టుకున్నాడు బండి మీద. తర్వాత ఈ బొమ్మ పెట్టుకుంటే నాకు ఎవరు ఇట్లేదని ఇంకో బొమ్మ పెట్టుకున్నాడు. మీరు నమ్మండి, వాడు కూడా మండపాలు కట్టడంలో పూర్తిగా ఏమైపోయింది. ఒకప్పుడు టాప్ రేంజ్లో ఉన్నాడు వాడు, నేను ఇద్దరు కలిసి కట్టాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందో చెప్పనా, వ్యాపారం మొత్తం డల్ అయిపోయింది. దేవుడిని పక్కమ్మడ పెట్టి మనం ఏమీ చేయలేము. అందుకనే దేవుడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవిత్రతలో మనం ఏం చేయాలంట? అపవిత్రతను మనం ఏం చేయాలంట? జయించే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా షాపులో పనిచేసేటప్పుడే సిగరెట్ తీసరాను, నేను తీసరాను. టీవీ స్విచ్ చేయడానికి కూడా నేను ఇష్టపడేవాడిని కాదు. అగ్గిపెట్టి నేను సిగరెట్ కాల్చుకోవాలంటే అగ్గిపెట్టి కూడా నేను వేయను. అట్టయితేనే నీ కొట్లో నన్ను పెట్టుకో. మీరు అడగండి, ఇదిగో ఇక్కడేగా ఈ ఇంటి అల్లుడే, వాడిని అడగండి, వాడే చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ నీకు ఇష్టమైతేనే నీ షాపులోకి నేను వస్తానని వాడి దగ్గర నేను ఏం చేశానంటే అలాంటి తీర్మానం తీసుకొని ఆ షాప్కి వెళ్ళటం జరిగింది. ఎందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, అపవిత్రపరచబడకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు వాడు అడిగిండు, వాడు మరి ఒళ్ళుగల్లోడుగా కుర్చీ మీద నుంచి లేగోలేక, నాకు ఎత్తవా ఇవ్వనడు. ఈయన అన్నా నేను ఈయనంటే నేను షాపు వాంటర్ని అయితే నేను చెప్పినట్టు నువ్వు వినాలైతే అని అన్నాడు. నువ్వు చెప్పినట్టు నేను ఎన్నో అని నేను ముందే చెప్పానని అన్న. అట్టయితే నువ్వు నా కొట్లో వద్దనడు. వద్దంటే నేను ఎమ్మటే ఏమొచ్చా, ఇంటికి వచ్చేసా. నేను అడిగినా కూడా అంతే ఉండాలి ఆ గొడవ. మళ్ళా తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి బతినాడారు. అమ్మగారికి కూడా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును. ఏమండి, ఇంకా అక్కడి నుంచి నేను టాప్ పనికి పోవటం మొదలుపెట్టా. అక్కడి నుంచి నేను టాపీ పనికి వెళితే ఈ ఏళ్ళన్నీ కూడా కొరక తినేవి. అయినా సరే అలాగే టాపీ పనికి వెళ్ళేవాడిని. ఒకరోజు దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసి ఏడ్చా, ప్రభువా నేను ఈ పని చేయలేనయ్యా, నాకంటూ ఒక చేతి వృత్తుంది, ఏదో ఒక సహాయం చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. కానీ నాకు వచ్చిన సంపాదన, ఆ టాపీ పనికి వెళ్ళిన నాకు వచ్చిన సంపాదన కుటుంబాన్ని పోషించుకోవటం, తర్వాత మా ఒక పిల్లోడు బాగోలేదు కదా వాడికి చూపించుకోవటం, ఇక ఇదే సరిపోతుంది. షేర్ సంస్థలో సీటీలు కట్టుకోవటం, వీటికే సరిపోతున్నాయి నా డబ్బులు. అప్పుడు షాపు కొనే అంత స్తోమత నా దగ్గర లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు మా ఇంటికాడ ఒక ఆమె చిల్లర కొట్టు పెడితే ఆమె ఏం చేసిందంటే, ఈ బడ్డీ కొట్టు కావాలని మేము అడిగితే ఆ బడ్డీ కొట్టు ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు డబ్బులు లేవక్క అన్న. డబ్బులు లేకపోయినా కానీ బడ్డీ కూడా దేశపు అని ఇచ్చింది. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. తర్వాత కుర్చీ లేదు. కుర్చీ లేకపోతే మా అన్నయ్య కొడుకుని అడిగా. వాడు ఫస్ట్ ఈయన అన్న తర్వాత నేను ఇంటికి వచ్చా. మరలా ఫోన్ చేసి బాబాయ్ కుర్చీ కావాలన్నా తీసప్ప అని వాడే బస్ స్టాండ్ దగ్గర ఆ కుర్చీ తీసుకొచ్చి బస్సులో వేసి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అద్దాలు కొనుక్కోవడానికి, దివ్యాలు కొనుక్కోవడానికి, కత్తెరలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మా అక్క ఈ పిల్లికి కూడా బిచ్చం పెట్టదు. అట్లాంటావు అక్క ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి అని నేను అడిగా. అప్పుడు మా అక్క ఏం చేసిందంటే, అసలు 10 రూపాయలు కూడా ఇవ్వనావా, 1000 రూపాయలు ఇచ్చింది. ఆ 1000 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ అద్దాలు, దానికి సంబంధించినవన్నీ కొనుక్కొని ఖచ్చితంగా మీరు నమ్మండి 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు పెట్టి ఒక రిక్షా మాట్లాడి మా పక్కమ్మటి రిక్షా 100 రూపాయలు ఇస్తానయ్యా, ఈ బడ్డీ కొట్టు పొక్కునూరులో జాయిన్ చేసిరా అని అంటే, అప్పుడు దాన్ని ఎక్కించుకొని పొక్కునూరులో దించి రావడం జరిగింది. అక్కడ షాప్ పెట్టడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆమేను, హల్లెలూయా. ఇవన్నీ కూడా నా దగ్గర డబ్బులు లేకుండా దేవుడు ఈ కార్యాలన్నీ కూడా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరుద్దామా. దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు, దేవుని కొరకు మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈ లోక సంబంధమైన దాన్ని మనం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలనే ఒక నిష్ట కలిగి, నిబంధన కలిగి నువ్వు దేవుని కోసం నిలబడ్డట్టయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నా జీవితంలో చేసినా నీ జీవితంలో చేయడా? ఆయన నాకొక్కడికే దేవుడు కాదు కదా, మరి అందరికీ దేవుడు కదా ఆయన. అవునంటారా కాదంటారా? మనందరికీ దేవుడా, దేవుడు కాదా? మనందరికీ దేవుడే అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరి నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయడు? నీకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు? మనందరికీ ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధత కలిగి ఆయన ఉండే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మన పక్షాన కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఆయన పూనుకొని ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, అపవిత్రత విషయంలో మనం ఏం చేయాలంట? జయించాలి. జయించాలంటే కష్టమే కదా. కష్టం అంటారా, కష్టం కాదంటారా? కష్టమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఏమైంది? ఆచారంలో వచ్చి నిలబడవచ్చు కానీ అంటారు. అక్కడ నిలబడవచ్చుగా, నిలబడినంత మాత్రాన నీకు అంటిద్దా? అంటిద్దో అంటదో తర్వాత సంగతి దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన ట్యాంకీకి ఎక్కే ఏటి నీళ్ళే అవి ఇంట్లోకి వస్తే తాగుతాం, దొడ్లోకి వస్తే తాగుతామా? ఎందుకు తాగం? దొడ్లో కూడా తాగొచ్చుగా. ఏటి నీళ్ళేగా అవి, ఎందుకు తాగం అంటే అది దొడ్లో తాగటానికి కష్టం. దొడ్లో దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది వాస్తవం. అంటే ఎక్కడ మనం ఉండాలో, ఎక్కడ ఉండకూడదో అది మనకు తెలుస్తూ ఉంది. దేవుడు మనకి ఆ ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే వేటిలో నిలబడకూడదో వేటిలో నిలబడవచ్చు, నిలబడగలిగిన దాంట్లో మనం నిలబడవచ్చు. నిలబడన కూడ చోటన అక్కడ మనం నిలబడటానికి ఇష్టపడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. ఎవరి నిష్టలు వాళ్ళకు ఉంటాయి. మన నిష్టలు మనం ఏం చేయాలి? పాటించాలి. మనకంటూ కొన్ని నిష్టలను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ నిష్టలను మనం ఏం చేయాలంటే వాటి విషయంలో మనం భద్రత కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అపవిత్రతను మనం ఏం చేయాలంట? అంటకుండా మనము చూసుకోవాలి. అక్కడ అదే ఉంది. అపవిత్రతను మనం ఏం చేయాలంట? జయించాలి. అనండి అందరూ కూడా. అపవిత్రతను మనం జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. మా ఊరిలో తిరణాలు జరిగినప్పుడల్లా కూడా ఏం చేస్తారంటే బేబీ డ్యాన్స్ పెడతారు. అక్కడికి జబర్దస్త్ టీం అంతా కూడా అక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళని చూద్దామని నేను వెళ్తే ఏమైంది? అది కూడా అపవిత్రతనా? చూడటానికే పోయేది. చూడటానికి పోయినప్పుడు జనాలు అందరూ ఏమనుకుంటారు? సేవకుడు కదా ఇతను, లేదంటే విశ్వాసి కదా, ఎందుకు వచ్చింది ఇక్కడికి? మా ఊరు చాలామంది తరుణాలప్పుడు చాలామంది హీరోలను, జోకర్లను అందరిని పిలుస్తారు. ఊరిని చూడలే నేను. దేవుని స్తోత్రం. కనీసం వాళ్ళు చూడటానికన్నా పోవటానికి కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ ఏమైందని మా బజారుని అంతా పోయే వాళ్ళందరూ పిలుస్తారు. కానీ అది ఫస్ట్లో పిలిచారు. ఇప్పుడు పిలవటానికి ఎవరికి ఆ గుండెకాయ కూడా లేదనుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కొన్ని పోకూడని స్థలాలు మన ఉన్నాయి. వాటికి మనం వెళ్ళకూడదు, వాటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రతిష్టతను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మన ప్రతిష్టను మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకోటి ఏంది? కనుక అపవిత్రతను మనం ఏం చేయాలంట? జయించాలి. జాగ్రత్తని మనం జయించాలి, అపవిత్రతను మనం జయించాలి. తర్వాత మాట ఏంది? ఇక్కడ విగ్రహారాధన అనండి అందరూ కూడా. విగ్రహారాధన అంటే ఈ చేసే విగ్రహారాధన కాదు. మనకు తెలియకుండా ఒక విగ్రహారాధన మనం చేస్తాం. నేను చెప్తున్నా కదా, అన్నీ చెప్పను, కొన్ని మాటలకి నేను అర్థం చెప్తానని చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటయ్యా విగ్రహారాధన అంటే? దేవుడికి తప్ప మన హృదయంలో వేరే ఎవ్వరికి స్థానాన్ని ఇవ్వకూడదు.
ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి, దేవుడికి తప్ప మన హృదయంలో వేరే వాళ్ళకి మనము స్థానాన్ని ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అది తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, సహోదరి లేదంటే స్నేహితులైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరికైనా సరే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని దేవుడు చెప్పాడు. అవునా కదా? చెప్పాడు, ఓ చోట చెప్పాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఆయనకంటే ఈ లోకంలో ఏది నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు. చెప్పండి, ఏది కూడా చెప్పాలి మీరు అందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నానండి, నా అనుభవంలో నేను చెప్తున్నాను. నేను దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది నాకు దక్కకుండే పోయింది తప్ప నాకు దక్కల. దేవుని స్తోత్రం కలుగును గాక. మన హృదయం అనే గుడిలో దేవుడే ఆరాధికుడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అది నీకు ఇచ్చిన బిడ్డ అయినా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఇచ్చిన మొదట్లో ఇచ్చిన బిడ్డను నేను అలాగే గర్భంలో ఉండగానే ప్రేమించడం మొదలుపెట్టా. వాడు పుట్టిన తర్వాత చాలా శ్రమ అనుభవించా. నేను ఏమనుభవించా? 2.5 సంవత్సరాలు శ్రమ అనుభవించా. మామూలుగా కాదండి. ఈ 2.5 సంవత్సరాలు 365 రోజులు అంటారు కదా సంవత్సరానికి. 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాలు 365 ఎంత? దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక 6 సంవత్సరం ఉందిగా. 6 సంవత్సరానికి ఎన్ని? మొత్తం ఇంచుమించుగా ఒక 1000 రోజులు. కొంచెం అటు ఇటుగా నెంబరు, మరి లెక్కల్లో మ్యాథ్స్ వీక్. నేను వీకే, మా పిల్లలు కూడా వీకే. అందుకనే పాపం ఇద్దరు వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకున్నారు, నా మొహం చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1000 రోజులు దేవుని సన్నిధిలో ఏడవటమే నా బ్రతుకైపోయింది. 1000 రోజులు నిద్రలు పోలేదు. నిద్రలు సరిగా నేను పండుకోలేదు. అంగహీనంగా పుట్టాడు. పుట్టిన కాడి నుంచి పిడుసులు రావటం మొదలైనవి. చనిపోయాడు. ఆ తర్వాత మరలా బాబునిస్తానన్నాడు దేవుడు. బాబునిచ్చాడు. ఇదిగో ఈ బాబే ఆ బాబు. ఆ మహానుభావుడే ఈ మహానుభావుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసి దేవుడిచ్చాడు ఈ బిడ్డని. దేవుడు నాకు వాగ్దాన పుత్రుడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ గర్భంలో ఉండగానే నేను అంతగా ప్రేమించడం వల్ల నేను నష్టపోయా. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళ విషయంలో మనకి ఏదో ఒక నొప్పి కలిగిద్ది. మీరు చూడండి, ఒక ఇద్దరు చాలా చక్కగా ఉంటారు ఉన్నంతకాలం సవాసంగా, కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? విడిపోతారు. అది స్నేహితులైనా ఎవరైనా సరే విడిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దాంపత్య జీవితంలో కానీ లేదంటే బ్యాచులర్గా అంటే పెళ్ళి కాని వాళ్ళ జీవితంలో అయినా సరే ఎవరు ఉండాలయ్యా అంటే దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉండాలి మన మధ్యలో, మన కుటుంబాల్లో, మన హృదయంలో ప్రథమ స్థానం దేవుడికి మనము ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా నువ్వు దేనికి ఇచ్చినా కానీ దానిలో నీకు అపజయమే. చెప్పండి, అపజయమేనని. దేవుడికి కాకుండా ఎవరికి నువ్వు ఈ విలువ ఇవ్వటానికి వీల్లేదు. నీ హృదయంలో దేవుడే ఎక్కువగా ఆరాధించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తున్నారు, యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఒక అమ్మాయిని ప్రేమించారనుకోండి, ఇక తల్లిని మర్చిపోతున్నాడు, తండ్రిని మర్చిపోతాడు, కష్టాన్నంతటిని మర్చిపోయి నాకు ఈ అమ్మాయే దేవత, ఇక దేవత అనే మాట వస్తుంది, నా దేవుడు అనే మాట వస్తుంది. కారణం ఏంటంటే
అందరినీ పక్కమ్మడి పెట్టి హృదయంలో ఎవరిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు? ఆ దయ్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడేమో దేవత అంటాడు, ఇప్పుడేమో అసలు నువ్వే నా ఆరాధ్య దైవం అంటది, తర్వాత నువ్వు నా పాలన దయ్యంగా అని అంటారు. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన హృదయంలో ఎవరికి ప్రధాన స్థానం ఇవ్వాలి అంటే దేవునికే మనము ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మన హృదయంలో దేన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు. అది నీ తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే నీ హృదయంలో దాన్ని విగ్రహంగా చేసుకోకూడదు. దాన్ని విగ్రహంగా చేసుకుంటే అదే నీ ఆరాధ్య దైవం ఎదురు. కానీ దేవుడు ఆరాధ్య దైవము కాలేడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఎంతసేపుడికి ఈ పిచ్చుంటే దేవుడు ఎట కనపడతాడు? మీరు చూడండి, ఎంతసేపుడికి నాకు డబ్బు పిచ్చింది అనుకో, నాకు డబ్బే కనపడుతుంది కానీ దేవుడు కనపడతాడా? కనపడ్డు. నాకు ఎప్పుడు బంగారు పిచ్చింది అనుకో, ఆ బంగారమే కనపడుతులే కానీ దేవుడు కనపడతాడా? కనపడ్డు. నాకు ఎప్పుడు వస్త్రాలు పిచ్చింది అనుకో, వస్త్రాలే కనపడతాయిలే కానీ ఇక నాకు దేవుడి మీద నా దృష్టి ఉండదో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ చిన్న కొడుకునే ప్రేమిస్తున్నావు అనుకో, ఆ చిన్న కొడుకు మీదే ఉంటుంది. మనం ఏం చెప్పినా కానీ వాడు ఏం చేస్తుండో, మనం ఏం చెబుతున్నా కానీ వాడు వస్తున్నాడా రావట్లేదా, మనం ఏం చెబుతున్నా సరే. దేవుని స్తోత్రం చెబుదామా గట్టిగా? ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి ఈ మధ్య నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవడంటే ఏం చేస్తున్నాడంటే భార్యని ఏం చేస్తున్నాడంటే, క్షమించండి, భార్యని ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట. ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నాకు ఎడాకులు కావాలని కోర్టుకెళ్ళింది. చెప్పండి, నాకు ఎడాకులు కావాలని ఎక్కడికి వెళ్ళింది? కోర్టుకు వెళ్ళింది. ఏందమ్మా, ఏంటి అతని వల్ల నీకు వచ్చే నష్టం ఏంది, అతని వల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏంది అని అంటే, నన్ను ఏ పని చేయనీడంట. అంటే భార్య ఏమైద్ది, కందిపోయిద్దేమోనని అంట్లు దోవనీయడంట, పొయ్యి కాడుంటే కందిపోతామని భయం అంట, బట్టలు ఉతకనీయడంట. నన్ను ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నాకొద్దు ఇతను అని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది అనమాట. ఆయన చెప్పింది మీరు ఈ దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా అవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫేస్బుక్లో కూడా అవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా ప్రేమించిందంట. కనుక ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించినా అది మనకు నష్టమే. మనం ప్రేమించిన వాళ్ళే మన ఏం చేస్తారు? మోసం చేస్తారు. నువ్వు ఎక్కువగా మన పిల్లోడినే ప్రేమించావు అనుకో. అందుకనే నేను మా అబ్బాయిని ప్రేమించను, నేను మా అమ్మాయిని ప్రేమించను. ఎవరిని ప్రేమిస్తా? యేసయ్యనే ప్రేమిస్తా. యేసయ్యనే నేను నమ్ముకుంటా. వీళ్ళని నమ్ముకోనుగా, వాళ్ళు ఉన్నారుగా ఇప్పుడే. వీళ్ళని నమ్ముకొని మీరు ఎవరిని నమ్ముకుంటారు చెప్పండి? మా అబ్బాయిని నమ్ముకుంటారా? చిన్నోడా పెద్దోడా అని పేర్లు పెడతారు కదా. దేవుని స్తోత్రం కలుగు. వాడు ముసలోడైనా సరే బుర్ర మీసాలు ఎంత వచ్చినా అన్నీ ఎండుకలన్నీ తెల్లగా అయినా, మొన్న ఒక ఆయన ఫోన్లు చూసే పెద్దోడు అని రింగ్ టోన్ వచ్చింది. ఆ ఫోన్ చూడు అన్నాడు, చూస్తే పెద్దోడు అని వచ్చింది. మీ పెద్ద అబ్బాయా అన్న? పెద్ద అబ్బాయి. పెద్దోడా చిన్నోడా అని పిలుస్తారు కదా. మీ ఇష్టం. మీరు వాళ్ళని నమ్ముకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళు మనం మోసం చేయడానికి 100% అవకాశం ఉంది. కానీ దేవుడు మాత్రం మనం మోసం చేయడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచు. ఆమేను, హల్లెలూయా. ఆ తల్లి ఎవరో వాడిని ఎక్కువగా ప్రేమించిందంట. ప్రేమించి ఏం చేసిందంటే అది ఒక కథ అన్నమాట జరిగింది. వాడేం చేసిందంటే ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకుంటే ఆడి తలకాయ నొప్పి తగ్గట్లేదంట. ఈ తలకాయ నొప్పి తగ్గాలంటే నీ తల్లి గుండె కావాలి అని చెప్పిందంట. ఈ తల్లి గుండె కావాలి. డాక్టర్ తలనొప్పి తగ్గట్లేదంటే తల్లి గుండె కావాలంటే తల్లి తలకాయ నొప్పి ఏదో అత్తపోరు తొలగించుకోవటం కోసం అదొక కథ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ కొడుకంట ఏం చేశాడంటే గుండె చీల్చి ఆ గుండెకాయని తీసుకొని వెళ్తున్నాడంట. వెళ్తా గుండెకాయ కింద పడదంట. పడితే జాగ్రత్త బాబు అని కేకేస్తుందంట ఆ గుండెకాయ. దేవుని స్తోత్రం కలుగును గాక.
తల్లి ప్రేమ అది. కానీ వాడేం చేశాడు, మోసం చేశాడనే దానికోసం నేను చెప్పుకొస్తున్నాను. అది తల్లుల గురించి ప్రేమ గురించి చెప్పినప్పుడు చెప్పాలి ఈ మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వీళ్ళందరూ కూడా మనం మోసం చేసేవాళ్ళే తప్ప ఎవరో మనకు మేలు చేసేవాళ్ళు ఒకరు కూడా లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను హల్లెలూయా. మనమేమంటామంటే, మనమేం చేస్తామంటే కలలకంటామంటాం. అమ్మో కోడలు వస్తే మనం చూసిద్దేమో, కోడలు వస్తే నన్ను చూసిద్దేమో, కొడుకు పెద్దోడై మేసాలు వస్తే అసలు ఇక నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడేమో అని మనం అనుకుంటాం. ఆయనకు మేసాలు రాంగులను భార్య రాంగులను ఏమవుతారు? ఈ ఇల్లు ఇరుగ్గా ఉందలే కానీ ఇంకో ఇల్లు తీసుకుంటాం అని అంటారు. ఏమంటారు? ఈ ఇల్లు ఇరుగ్గా ఉందలే కానీ ఇంకొక ఇల్లు ఇంకొకటి తీసుకుంటాం. ఇక్కడ సరిగ్గా సంపాదన లేదులే కానీ ఇంకొక చోటకు పోతాం. అంటే జనాలు స్వభావం ఏమవుతుందంటే ఇలాగ మారిపోతూ ఉందన్నమాట. మన పిల్లలు నమ్ముకుంటే చేసే పని అది. కానీ యేసయ్యని నమ్ముకో, యేసయ్య మీదే ఆధారపడు, ఆయన్నే ఆరాధికుడిగా చేసుకో. ప్రభువా నేను చచ్చినా బ్రతికినా నువ్వే నన్ను చూడాలి, ఎందుకంటే ఆయన నీ కొడుకుగా ఉంటానన్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉంటానన్నాడు. ఆయన నీకు స్నేహితుడిగా ఉంటానన్నాడు. పాడారు కదా ఆయన గురించి, ఓ సన్న ఓ సన్న ఓ సన్న అనే పాట పాడారు. ఆయన అన్నలాగా ఉంటాడంట మనకి, ఆయన మనకు కొడుకుగా ఉంటాడు. ఎవరు? యేసయ్య. యేసయ్య మనకు తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు, ఒక సహోదరుడిగా సహోదరిగా అన్ని విషయాల్లో ఆయన మన ఆదరించే దేవుడిగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ను మనం నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ అవనస్తులు ఉన్నారుగా, మేమట చేస్తామా, మా గురించి చెబుతున్నాడు. మీరు కూడా అత్తలవుతారుగా, మీరు కూడా మామలు అవుతారుగా ఆ టయానికి. అది కానీ మీరు కూడా ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుడి మీదే ఆధారపడాలని చెప్తున్నా నేను. దేవుణ్ణే ఆరాధకుడిగా చేసుకో, ఆయన్నే నీ హృదయంలో విగ్రహంగా పెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మీద చూడు, ఆయన వైపు చూడు. ఆయన విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. మన కుటుంబాన్ని కొనసాగించాలన్నా ఆయనే, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలన్నా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అపవిత్రత అంటకుండా చూసుకోవాలి. తర్వాత విగ్రహారాధన మన జీవితంలోకి రాకుండా చూసుకోవాలి. అంటే దేవుడి కంటే ఎక్కువ ఏది నువ్వు ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. చెప్పండి, ఏదండి? దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. అది వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు. కనుక మనం ఇప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి అమ్మా? యేసయ్యను ఆరాధ్యకుడిగా చేసుకొని మన హృదయంలో ఆయన్ని ఉంచుకోవాలి. తర్వాత మాట చదువమ్మా. చాలు. ద్వేషించడం. మీరు చూడండి, ద్వేషించే స్వభావం, ద్వేషించే విషయంలో మనం ఏం చేయాలంట? విజయాన్ని సాధించేవారిగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనకు కలిగిద్ది అది? ఎప్పుడు మనం ఇతరుల్ని దూషిస్తావా? అది ఏముంది అక్కడ? దేశం. మంచిగా ఒకసారి చదువు ఆ పాట, ఆ ఒక్క మాట. దేశములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ స్వభావం ఎందుకు ఉండకూడదంటే, దేవుడు ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడిచిద్దా, ఏడవదా? అంటే మన బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏమవుతాయి? బాధపడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే ఒక్కరమై ఉన్నాము, క్రీస్తు సంఘమై ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మీరందరూ కూడా చూడండి, ఇటు చూడండి. నేను చెవు ముక్కు అయితే మీరు తల అయి ఉంటారు, మీరు కాలు అయి ఉంటారు, చెయ్యి అయి ఉంటారు. ఇలాగా మనము అవయగాలమై ఉన్నామంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషికి ఎన్ని అవయగాలు ఉంటాయో మనం అందరం కలిపితే అన్ని అవయగాలం అంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం అందరం కూడా ఏం చేయాలంటే మనము ద్వేషించేవారిగా ఉండకూడదు. అంటే ఇతరులను ద్వేషించేవారిగా మనం ఉండకూడదు. మనం ఒకరినొకరు మిక్కిలిగా ప్రేమించుకునేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. ఒక వ్యక్తి మనకు నచ్చనప్పుడు ఏం చేస్తాం? మనం ద్వేషిస్తాం. అతని స్వభావం నచ్చకపోతే ఏం చేస్తాం? ద్వేషిస్తాం. అతని లక్షణాలు మనకు నచ్చకపోతే ఏం చేస్తాం? ద్వేషిస్తాం. ఒకవేళ దేవుడే కనుక ఆ పని చేస్తే మనం నచ్చుతామా దేవుడికి? ఏమండి, మనం నచ్చుతామా దేవుడికి? ఎందుకంటే మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అందుకని మనం కూడా ఎవరికి నచ్చాలి, దేవుడికి నచ్చాలంటే కష్టమే. నేను నచ్చకపోవడానికి ఒక బలహీనత కారణమై ఉండొచ్చు, నువ్వు నచ్చకపోవడానికి ఒక బలహీనత కారణమై ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో రకరకాల బలహీనతలు ఏలుబడి చేస్తున్నాయి కదా. ఇవన్నీ మనం చూసినప్పుడు వారిని మనం ఏం చేయకూడదంట? ద్వేషించకూడదంట. మరి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ ఏం చేసిద్దంటే ఆ వ్యక్తిని ఏం చేసిద్దంట? మార్చుకునేటట్లుగా చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే అబద్ధ ప్రేమలకు మోసపోతున్నారులే కానీ నిజమైన ప్రేమ కోసం ఎవరో పాకులాడేవారు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన ప్రేమ కోసం మనం ఏం చేయాలంటే పోరాడాలి. దాని విషయంలో మనం విజయాన్ని పొందాలి. కొంతమంది మనకు నచ్చరు, అయినా సరే వారిని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. యేసయ్యకి నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరిని ఏం చేశాడు దేవుడు? ప్రేమించాడా? ప్రేమించలేదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నీతిమంతుల మీద ఏమొస్తుంది? వర్షం పడుతుంది కదా. అనీతిమంతుల మీద కూడా ఏం పడుతుంది? వర్షం పడుతుంది కదా. సూర్యుడు వాళ్ళ మీద కూడా ఉదయిస్తున్నాడు, మన మీద కూడా ఉదయిస్తున్నాడు. వారి పంటలో పండుతున్నాయి, మన పంటలు కూడా పండుతున్నాయి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని, మనని, అందరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సమంగా ప్రేమిస్తూ ఉన్నాడు, సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సమంగా ప్రేమించే మనసు సంపాదించుకోవాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆమె నాకు నచ్చలేదు, ఏమ నాకు నచ్చలేదు, ఆయన నాకు నచ్చలేదు, ఆ స్వభావం నచ్చలేదు, ఆ బుద్ధులు నచ్చలేదు, ఆ స్వభావం నచ్చలేదని నేను మనం తీర్పులు తెచ్చడానికి మనకి ఏ హక్కు ఉందండి? మనకు హక్కు లేదు. అట్లయితే నువ్వు నాలో ఒక లోపం కనపడదు అనుకో, మా పాస్టర్ గారికి పలానా లోపం ఉంది ప్రభువా, ఆ లోపం నుంచి విడిపించును ఆయన అని మనం ఏం చేయాలి? ఏం చేయాలక? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మన సంఘంలో ఎవరైనా సరిగా ప్రార్థనకు రావట్లేదు అనుకో, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థనకు వచ్చేటట్లుగా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. వారిని బట్టి మనం ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ఎందుకంటే మనందరినీ ఎవరు ఎన్నుకున్నారు? యేసయ్య ఎన్నుకున్నాడు. మరి నువ్వెవరు ద్వేషించడానికి? నువ్వెవరు కాదంటానికి? దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వెవరు తునీకరించడానికి? నీకు అసలు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆ హక్కు? దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంట మనం అందరం. అంటే నిన్ను నన్ను మన అందరిని కొన్నది ఎవరు? మీరు చెప్పాలి. అసలు ఈ మాటకే మీరు చప్పట్లు కొట్టి గంతులు వేయవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరినీ ఎవరు స్వరత్వం ఇచ్చి సంపాదించి కొన్నది ఎవరయ్యా అంటే ఏలియా పాస్టర్ గారు కాదు, దేవుడే స్వరత్వం ఇచ్చి సంపాదించి మనందరినీ కొన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనందరినీ, నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన కొని పరిశుద్ధుల గుంపులు అంటే సంఘంలో దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బిడ్డ శివుడు కాలుతుందనుకో, ఎప్పుడు శివుడు మొహందా అని నువ్వు అన్నావు అనుకో, పక్కమ్మటాం కనుక కిందదనుకో వాళ్ళ తల్లి ఏం చేసిద్దండి? అసలు మా అమ్మాయి శివుడి గురించి ఎందుకు ఏమకి? అసలు మా అబ్బాయి మొహం గురించి ఏమకి ఎందుకు? మా అబ్బాయి నల్లగా ఉంటే దేనికి, దీనికి ఎర్రగా ఉంటే దేనికి ఎందుకు, అసలు దీనికి ఏం పని అంట అని మనం ఏం చేస్తాం? తగాదలు ఆడతాం. అందుకని మనకెందుకు? ఏ ఊరు బతుకోవాలి బతకనీయటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా ఆ బలహీన స్థితిలో ఉన్నోళ్ళు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చేటట్లుగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, మన అందరిలో లోపాలు ఉన్నాయి. ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. లోకంలో ఉన్న వ్యక్తులను కూడా మనం ద్వేషించడానికి వీలు లేదు. వారిని చూసినప్పుడు మనం బాధపడి ప్రార్థన చేసి వారిని దేవుని సన్నిధిలోకి మనం ఏం చేయాలి? తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక నేను ఎన్ని విషయాలు చెప్పా? 1, అపవిత్రత అంటకుండా చూసుకోవాలి. 2, జాగ్రత్త కాదు, నేను చెప్పిన విషయాల గురించే మాట్లాడు. ఎవరిని మన హృదయంలో విగ్రహారాధన విగ్రహముగా చేసుకోకూడదు. 3వది ఏంది?
ఎవరిని కూడా మనం ఏం చేయకూడదంట, ద్వేషించకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకు ద్వేషించకూడదు? యేసయ్య స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘము. అంటే మనందరినీ దేవుడే కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా, ముందు వచ్చినోడికి కూలిచ్చిండు, పొద్దున్నే వచ్చినోడికి కూలిచ్చిండు యేసయ్య, మధ్యాహ్నం వచ్చినోడికి కూలిచ్చిండు, 3:00 వచ్చిండు ఒకడు, వాడికి కూడా కూలిచ్చిండు, 4:00 ఒకడు వచ్చిండు, వాడికి కూడా ఇచ్చిండు, 5:00 వచ్చిండు, వాడికి కూడా అదే కూలి, 6:00 ఒకడు వచ్చిండు, వాడికి కూడా అదే కూలి. ఫస్ట్ నువ్వు వచ్చినవని నువ్వు ఆ వెనకిచ్చిన బట్టి నాకంటే 7 వెనక వచ్చిండు, వాడికి కూడా కూలి ఇస్తావా అంటే రైతుకి ఇష్టమైంది, ఇచ్చాడంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టమైంది, మనందరినీ రక్షించుకోవడానికి ఆయనకి ఇష్టమైంది. ఇక నువ్వు ఇష్టపడినా పడకపోయినా ఆయన ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి బలహీనతల గురించి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లెక్క మాత్రం అప్పగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాగానే ఉందిలే, కానీ ఎవరు బలహీనతలను బట్టి వాళ్ళు ఏం చేయాలంట, లెక్క ఖచ్చితంగా దేవునికి అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో అన్నాడుగా ఆయన, ఎవరి జీతం వాళ్ళది ఏం చేస్తున్నాడంట ఆయన చెప్పాలి. మీరు అందరూ కూడా మీరే ఈ మాగండి జీతాలు ఎవరిస్తారు? యేసయ్య జీతాన్ని తీసుకొని వస్తున్నాడంట. కనుక మరి క్రియల చొప్పున వారి క్రియల చొప్పున జీతాన్ని తీసుకొస్తున్నాడంట. మరి నీ క్రియలు దేవునికి అనుకూలంగా మార్చుకో, దేవుని చిత్తానుసారంగా మార్చుకో, అప్పుడు బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, అవి వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. వీటిని మనం జయిస్తే ఏమొచ్చిందంట, జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రభువు చెప్పినట్టు నడుచుకోకపోతే అక్కడ ఆ జీవ గ్రంథంలో నుంచి మన పేరు కూడా తుడిచి వేయడానికి అవకాశం ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మన పేరులే కాదండి, ఇతరుల పేర్లు కూడా మనం ఎక్కియొచ్చు. ఆ ఒక్క మాట చదువుకొని నేను ఈ పరిచర్య ముగిస్తా. నిర్గమాకాండం 32 చదవండి అమ్మా. త్వరగా చదవండి. అయ్యో ఒకవేళ వారి పాపమును నువ్వు పరిహరించితివా, లేని ఎడల చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. వారి పాపములు పరిహరించిన ఎడల, పరిహరించడం అంటే ఏంటి? క్షమించడమా, శిక్షించడమా? వారి పాపములను పరిహరించడం అంటే లెక్క వేసుకున్నాడు కదా. పరిహరించడం అంటే ఏంటి? అది లెక్క వేసుకోవడమే. నాకు అర్థంగా, అందుకని నేను అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పురాని పరిహరించడం అంటే ఏంది? ఏమన్నా ఐడియా ఉందా? పరిహరించడం అంటే, ఒకవేళ అయ్యో వారి పాపములను గనక పరిహరించిన ఎడల, చదవండి, అక్కడే ఉంటుంది అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ క్షమించకపోతే, పరిహరించడం అంటే క్షమించకపోతే లేకపోతే మొట్టమొదటిగా నీ గ్రంథంలో నా పేరుని తీసివేసేయి అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకు యెహోవా ఏమన్నాడంట, ఆయన ఎదుట ఎవరైతే పాపం చేస్తారో వారి యొక్క పేరులు ఆయన గ్రంథంలో నుంచి ఏం చేస్తాడంట, తుడిచి వేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఓకే, మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం చేద్దాం? మన పేర్లు జీవ గ్రంథాల్లో ఉండాలంటే మనము జయించేవారిగా
ఉండాలి. మనం పాపం చేసేవారిగా ఉండకూడదు. ఒకవేళ ఆయన ఎదుట పాపం చేసేవారిగా ఉంటే జీవగ్రంథంలో నుంచి మన పేరుని ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడంట. తుడిచివేసే ఆ పరిస్థితి మనం తీసుకొచ్చుకోవద్దు. దేవుని సన్నిధిలో మన ఆయన గ్రంథంలో మనందరి పేర్లు రాయబడి ఉండునుగాక, స్థిరపరచబడునుగాక. అవి స్థిరపరచడానికి మనం ఈ భూమి మీద పోరాడి జయించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో మోకరించండి. దేవుని సన్నిధిలో